ఎందుకో తెలియదు కానీ ఈ సౌండ్ బార్ రివ్యూ చేయమని నాకైతే కమెంట్ సెక్షన్లో కుప్పలుగా కమెంట్స్ వచ్చాయి. అండ్ నేను పర్చేజ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత మాత్రం వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ట్రిబ్యూట్ S1కి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. చాలా మంది అయితే నన్ను కమెంట్ సెక్షన్లో ఎవ్రీ వీక్ Q&Aలో అయితే అడిగారు. సో ఎందుకు అడిగారో నాకైతే తెలియదు. మేబీ చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి దీనిపైన, అందుకోసమే నన్ను కూడా టెస్ట్ చేయమని రివ్యూ చేయమని అడిగారేమో. అండ్ నేనైతే పర్చేజ్ చేశాను. మోర్ దెన్ ఏ మంత్ అయితే అవుతుంది నేను యూజ్ చేయబట్టి. 9,000 to 7,000 మధ్య ప్రైస్ రేంజ్లో అయితే ఫ్లక్చువేట్ అవుతుంది ప్రైసింగ్ అయితే. ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. సో ఆబ్వియస్లీ బాక్స్లో మనకి సౌండ్ బార్, సబూఫర్, రిమోట్ కంట్రోల్ విత్ బ్యాటరీస్ అండ్ యూజర్ మాన్యువల్, వాల్ మౌంట్ కిట్, AC పవర్ కేబుల్ అండ్ ఆక్స్ కేబుల్ అయితే వస్తుంది. అండ్ ఈ సౌండ్ బార్ 200 వాట్ సౌండ్ బార్, సబూఫర్ 100 వాట్తో, సౌండ్ బార్ 100 వాట్తో వస్తుంది. అండ్ ఇది వైర్డ్ సబూఫర్ తోటే వస్తుంది, వైర్లెస్ సబూఫర్ అయితే కాదు. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సౌండ్ బార్ గురించి అయితే చూద్దాం. సౌండ్ బార్ యొక్క డిజైన్ అయితే నాకు చాలా ప్రీమియంగా అనిపించింది. మంచి స్లీక్ డిజైన్తో వచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ మనకి మెటల్ గ్రిల్తో వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా చాలా మంచి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాల్ మౌంట్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే వాల్కి మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ అయితే ఉన్నాయి. HDMI పోర్ట్, ఆక్సిన్ పోర్ట్, USB పోర్ట్ అండ్ సబూఫర్ అవుట్ పోర్ట్ ఉంది. అండ్ AC పవర్ ఇన్పుట్ అయితే ఉంది. అండ్ టాప్లో మనకి రైట్ సైడ్ అయితే బటన్స్ ఉన్నాయి. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఇన్పుట్ మోడ్ని చేంజ్ చేసే బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ సబూఫర్ గురించి మాట్లాడుకుంటే చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. మాక్సిమం మనకి వుడెన్ బిల్డ్ క్వాలిటీ తోటే వస్తుంది. సో ఫ్రంట్ మనకి ట్రిబ్యూట్ బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 6.5 inch సబూఫర్ అయితే ఉంది. అండ్ దానిపైన మనకి బేస్ రిఫ్లెక్స్ వెంట్ అయితే ఉంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సబూఫర్ది కూడా చాలా బాగుంది. ఈ సౌండ్ బార్ మనకి బ్లూటూత్ 5.3తో వస్తుంది. మీరు కావాలంటే వైర్లెస్గా మీ టీవీకి, మొబైల్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు టీవీకి వాడే పని అయితే సో బెటర్ మీరు HDMI కేబుల్తో అయితే కనెక్ట్ చేయండి. మీకు బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే లేదు. ఇన్ కేస్ మీ టీవీకి HDMI లేకుండా ఆప్టికల్ కనెక్టివిటీ మాత్రమే ఉంటే ఈ సౌండ్ బార్ని స్కిప్ చేయండి. అదర్వైజ్ HDMI, చాలా టీవీస్కి HDMI పోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం ఎవరికి ఇష్యూ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ ఈ ప్రైస్ రేంజ్లో చాలా బ్రాండ్స్ అయితే ఆప్టికల్ ఇస్తుంటాయి. సో వీళ్ళు అయితే ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్గా ఉంది, కాంపాక్ట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంప్లీట్ అన్ని కంట్రోల్స్ అయితే దీని ద్వారా చేసుకోవచ్చు. సౌండ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. బేస్ అండ్ ట్రెబుల్స్కి సంబంధించి డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే బేస్ అండ్ ట్రెబుల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అండ్ మోడ్ని స్విచ్ అవ్వచ్చు. అండ్ ఈక్వలైజర్కి సంబంధించిన డెడికేటెడ్ బటన్స్ కూడా మనకి రిమోట్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ సౌండ్ బార్ మనకి ఫ్రంట్ మనకి చిన్న LED డిస్ప్లేతో వస్తుంది. మనం ఏ మోడ్లో ఉన్నాం, వాల్యూమ్ ఎంత చేంజ్ అవుతుంది, అండ్ బేస్ అండ్ ట్రెబుల్ని మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఎంత ఇంటెన్సిటీ పెడుతున్నాం అనేది కూడా ఈ LED డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది. అదైతే మంచి విషయం. ఎందుకంటే చాలా ప్రీమియం బ్రాండ్స్ అలాంటిది 15-20 వేలలో సో ఈ LED డిస్ప్లేని కొన్ని స్కిప్ చేశాయి. అలాంటిది వీళ్ళు ఈ బడ్జెట్ సౌండ్ బార్లో ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ సౌండ్ బార్లో సౌండ్ క్వాలిటీ. సో నేనైతే దగ్గర ఒక 1 monthగా సో ఓవర్ ద బ్లూటూత్ టెస్ట్ చేశాను. బట్ ఎక్కువగా HDMIతో టీవీకి కనెక్ట్ చేసి టెస్ట్ చేశాను. ఎక్కువ మంది అలాగే వాడతారు కాబట్టి ఫస్ట్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సౌండ్ స్టేజ్ చాలా ప్రీమియంగా అనిపించింది. సో ట్రిబ్యూట్ ఒక అన్నోన్ బ్రాండ్, నాకైతే పర్సనల్గా అన్నోన్ బ్రాండ్, ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవర్ ద బ్లూటూత్ కూడా సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ ఎప్పుడైతే టీవీకి HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తామో ఇంకా సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ముందుగా సాంగ్స్ వినేటప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ స్టేజ్ చాలా ప్రీమియంగా ఉంది. వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి. బేస్ అయితే చాలా తంపీగా ఉంది. బేస్ క్వాలిటీ మామూలుగా బేస్ ఉండడం వేరు, బేస్ స్టేజ్ బాగుండడం వేరు. దీంట్లో చాలా ప్రీమియంగా ఉంది బేస్ స్టేజ్ అయితే. అండ్ బేస్ లేయర్స్ని కూడా ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగా డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది. అండ్ ఇంకా మూవీస్ చూసేటప్పుడు అయితే వోకల్స్ క్లారిటీ చాలా బాగుంది. అండ్ బేస్ అయితే చాలా బాగుంది. మెయిన్గా మూవీస్ చూసేటప్పుడే ఒక సౌండ్ బార్లో ఉన్న సబ్ ఊఫర్ బేస్ లేయర్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తుందో తెలుస్తుంది. సో ఇదైతే చాలా బాగా డిఫరెన్షియేట్ చేసింది. నాకు ఒక చిన్న సైజు LG SP8A వైబ్స్ అయితే వచ్చాయి. సౌండ్ స్టేజ్ అయితే నాకు చాలా బాగుంది మూవీస్ చూసేటప్పుడు. అండ్ ట్రెబుల్స్ కూడా సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి.
అసలే డిసప్పాయింట్ అవ్వరు. సౌండ్ స్టేజ్ సౌండ్ సిగ్నేచర్ పరంగా ఇదైతే చాలా బాగుంది. 7,000 to 9,000 ప్రైస్ రేంజ్లో చూస్తే. అండ్ లౌడ్నెస్ కూడా చాలా బాగుంది. ఈజీగా మీడియం హాల్కి అయితే సరిపోతుంది. 200 వాట్ అయినా చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. సేమ్ సౌండ్ సిగ్నేచర్తో ఇన్ కేస్ వీళ్ళు దీంట్లో 400 వాట్ 500 వాట్ తీసుకొస్తే సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ తీసుకొస్తే అప్పుడు ఎలా ట్యూన్ చేస్తారో తెలియదు. బట్ 200 వాట్కి అయితే నాకు క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డిఫరెంట్ ఈక్యూ మోడ్స్ ఉన్నాయి. మూవీ, న్యూస్, మ్యూజిక్ అండ్ X3D ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇన్ కేస్ న్యూస్ వోకల్స్ క్లియర్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే న్యూస్ మోడ్ పెట్టుకోండి. సాంగ్స్ వినేటప్పుడు మీకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ మూవీస్ చూసేటప్పుడు మూవీ మోడ్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళు X3D మోడ్ అనేది ఇచ్చారు, వర్చువల్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ లాంటిది క్రియేట్ చేయడానికి. బట్ అదైతే నేను ఫీల్ అవ్వలేదు. సో సరౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు శాటిలైట్ స్పీకర్స్ ఉన్న వేరే సౌండ్ బార్కి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువైనా పెట్టుకొని వెళ్ళడం బెటర్. బట్ సౌండ్ క్వాలిటీ పరంగా అయితే మీకు అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. సౌండ్ సిగ్నేచర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్లో ప్రీమియంగా అనిపించింది. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్స్ కాకపోయినప్పటికీ సో ఆప్టికల్ పోర్ట్ అయితే లేదు. ఇన్ కేస్ మీ టీవీలో కేవలం ఆప్టికల్ పోర్టే ఉంటే దీన్ని అయితే స్కిప్ చేసేయండి. బట్ చాలా టీవీస్ ఈ రోజుల్లో HDMI పోర్ట్స్ తోటే వస్తున్నాయి. అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే లేదు. ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ పరంగా అయితే అసలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇది Tribit S1తో నా ఎక్స్పీరియన్స్. దీని యొక్క బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే నేను రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.